ఎందుకు పెడతారయ్యా అంటే దానిలో ప్రత్యేకత ఉంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక జ్యోతిపుంజమే. అందుకే పరమాత్మను పరంజ్యోతి స్వరూపుడు అంటారు. ఈ జ్యోతి, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక జ్యోతివాలయంలోనే ఉంటుంది. అందుకే లింగోద్భవ కాలంలో కూడా జ్యోతి రూపంలో వచ్చాడు ఈశ్వరుడు. ఆ జ్యోతి బ్రహ్మాండ సూచకం. జగజ్యోతి, ఈ జగతికి మూల స్వరూపకంగా ఉన్నది జ్యోతియే. నీలో ఉన్నది జ్యోతియే, బ్రహ్మాండంలో ఉన్నది జ్యోతియే. ఈశ్వరుడు కూడా జ్యోతియే, అమ్మ కూడా పరంజ్యోతియే. అందుకే ఆ బోనం మీద జ్యోతిని పెట్టి అమ్మకు నివేదిస్తారు. చాలా సత్యశీలతతో కూడుకున్నది మన సాంప్రదాయం, చాలా గొప్పది. ఇప్పి చెప్పేటోళ్ళు కరువైపోయారు అంతే. ఏదో సాంకేతికంగా చెప్తున్నారు, అది వీళ్ళకి అర్థం కాదు, దానికి సింక్ అవ్వదు. వీళ్ళకి అర్థం కాదు, దానికి సింక్ అవ్వదు. ఎందుకులే అని వీళ్ళు అనుకుంటారు, ఎవరు విన్నవాళ్ళు, అర్థం కాక. కానీ ప్రతీది ధార్మికంగా దానికి అర్థమయ్యే విధంగా కానీ చెప్తే కట్టు బానిసలై మన